నేషనల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని 5 లయన్స్ క్లబ్స్ కలిసి ఫిబ్రవరి 6, 2026న 1058వ రోజున ప్రాంతీయ ఆసుపత్రి మిర్యాలగూడ యందు అల్పాహార వితరణ మరియు దుప్పట్ల పంపిణీ. ఈ రోజుకు 1600 దుప్పట్లు కావించనైనది. చిరంజీవి కాలం మోహన్ రెడ్డి, సన్న ప్రవీణ్ రెడ్డి, తాతగారు లయన్స్ కాలం ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎంజేఎఫ్ లైన్ బాలమట్టయ్య నాయుడు నాగమణిల 35వ పెళ్లి రోజు సందర్భంగా దాతలు లైన్ కాలం ప్రభాకర్ రెడ్డి, ఎంజేఎఫ్ లైన్ బాలమట్టయ్య నాయుడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, 320 ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ పీజేఎంఎఫ్ లైన్ మదన్ మోహన్ దంపతులు, 3 లైన్ల కర్నాటి రమేష్, తెలంగాణ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ లైన్ బిఎం నాయుడు అధ్యక్షులు వారి సతీమణి, లైన్స్ కె రాంబాబు సెక్రటరీ వారి సతీమణి, లైన్స్ జేడి రాజు వారి సతీమణి, లైన్స్ కంచర్ల అనంతరెడ్డి, లైన్స్ మట్టం పరమేష్, లైన్స్ గుండా గోపాలకృష్ణ, లైన్స్ గుండా రామారావు, లైన్స్ ఎం సత్యనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ బాల శ్రీనివాస్ నాయుడు, లైన్స్ వై లింగయ్య జెడ్సీ, లైన్స్ కె సైదులు జెడ్సీ, భాస్కర క్లబ్ నుండి పీజేఎంఎఫ్ లైన్స్ మురహరి భాగ్యలక్ష్మి దంపతులు, లైన్స్ కె రామ్ రెడ్డి, తరుణ క్లబ్ నుండి లైన్స్ క్యామ వెంకటేశం ప్రెసిడెంట్ ఏ సైదిరెడ్డి, దివ్యాంగ క్లబ్ నుండి లైన్స్ సింగు రాంబాబు, లైన్స్ ఎం లక్ష్మీనారాయణ, వనితా డైమండ్ క్లబ్ నుండి లైన్స్ శ్రీమతి మంగతాయి సెక్రటరీ, లైన్స్ ఉప్పల సేవిత శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. పురోహితులు వెంకటాచార్యులు సాంబయ్య వేద మంత్రాలతో ఆశీర్వాదం చేయడం జరిగింది. అనంతరం విచ్చేసిన లైన్ మిత్రులందరికీ అల్పాహార విందు బిఎం నాయుడు దంపతులు ఇవ్వడం. లైన్స్ అధ్యక్షులు బిఎం నాయుడు పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు నుంచి వారు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయలో సగం సంపాదనను నిరుపేదలకు దాన ధర్మాల ద్వారా ఆపదలో ఉన్న వారికి ఖర్చు పెడతానని అందరి సమక్షంలో తెలిపారు. ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము వృద్ధిరస్తో వృద్ధిరస్తో అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు నిండితే పండగా
కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమే ఆయన ఇంకా రాబోయే కాలంలో ఈ రోజు కూడా కొన్ని దుప్పట్లు తర్వాత ఇవన్నీ కూడా అందించడం అనేది జరుగుతుంది. ఆయన బ్రతికినంత కాలం ఆరోగ్యము మానసికంగా సహకరించినంత కాలం ఇదే రకంగా గౌరవంగా ఆయన జీవిస్తూ ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ ఆయన చెప్పినట్టుగా ఆయన సంపాదించే దాంట్లో సగం సమాజానికి పేద ప్రజలకు కార్మికులకు ఆ రకంగా ఏంటంటే సహాయపడుతూ పనిచేస్తాడని చెప్పేసి ఆయన చెప్పాడు. నాకు హామీ ఇచ్చాడు, అన్న మీరు ఏ రకంగా పనిచేస్తారో అదే రకంగా మీకు తమ్ముళ్ళలాగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నాను, జీవితాంతం నేను ఇదే రకంగా చేస్తాను, మీతోనే ఉంటాను అని చెప్పాడు. ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. ఇప్పుడు 34 సంవత్సరాలు అయిపోయి 35 సంవత్సరాలకి 35వ సంవత్సరాలకు అడుగు పెట్టారు. మీరు ఇంకా ఒక 70-80 ఏళ్ళ దాకా మంచి యవ్వనంతో ఇప్పుడు సైన్స్ 150 బతకడం అది యువకుల్లాగా, ఎందుకంటే యువకుల్లాగా ఒక 70-80 ఏళ్ళు ఉండాలి, తర్వాత 100 సంవత్సరాలు దాటాలి. ఆ రకంగా మీరు చిన్న చిన్న విషయాలు ఉన్నా కూడా మాట్లాడుకొని సర్దుకొని పోవాలి. భార్య భర్తలు బాగున్నప్పుడే ఏదైనా మనం చేయగలుగుతాం, ఇంట్లో బాగున్నప్పుడే బయట చేయగలుగుతాం. ఆ రకంగా ప్రేమపూర్వకంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా గొప్పతనం ఏంటంటే 1058 రోజుల నుండి ఏనండమ్మా 1058 రోజుల నుంచి కంటిన్యూగా ఈ లయన్స్ క్లబ్ మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇంకా అనేక మంది కూడా, గవర్నర్ గారు కూడా వచ్చారు. మిర్యాలగూడ అంటే ప్రత్యేకంగా వారికి కూడా పైన అభిమానం. మరి ఒక్క రోజు కూడా బ్రేక్ కాకుండా 1058 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఈ బ్రేక్ఫాస్ట్, ఈ యొక్క టిఫిన్ కార్యక్రమం అనేది మన ఏరియా హాస్పిటల్కి వచ్చేటువంటి పేదవాళ్ళకి, పేషెంట్లకి, వాళ్ళ కొరకు వచ్చేటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి అందించడం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా మీ తరఫున, నా తరఫున, మన మిర్యాలగూడ ప్రాంత ప్రజల తరఫున లైన్ మిత్రుల్ని పేరున ఈ సందర్భంగా అభినందిస్తాం. ఆయన పని కానీ, ప్రజల పని కానీ, సేవా కార్యక్రమాలు కానీ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, అన్న మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అనేక సార్లు నాకు పొద్దున్నే తెల్లారుజామున వచ్చేవాడు. కాబట్టి ఎప్పుడు వచ్చినా నేను పనిలో ఉండేవాడిని. మీరు ఏ రకంగా చేస్తూ ఉన్నాడో నేను నా స్థాయిలో నేను అదే రకంగా పనిచేస్తూ కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ, అదేవిధంగా నేను కొంత సమయం కార్మికుల కొరకు, పేద ప్రజల కొరకు, సమాజం కొరకు కేటాయిస్తాను. నేను సంపాదించిన దాంట్లో కొంత 10%, 20% ఆ రకంగా నేను పేద ప్రజలకు సగం అంటుండే. ధన్యవాదాలు. కాబట్టి ఏంటంటే ఆ రకంగా చేస్తూ వచ్చాడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఎవరైతే మంచి భావాలు, మంచి ఆహార అలవాట్లు, మంచి ఆలోచనలు, సేవా దృక్పథం ఉంటారో ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ సాబ్, చెడు భావాలు, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు ఉన్నవాడు కోట్ల రూపాయలు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, బంగారం ఉంటుంది, కానీ ఆయనకు శాంతి ఉండదు, తర్వాత మనశ్శాంతి ఉండదు. అది ఎప్పుడు ఏదో రకమైన టెన్షన్లు, దాంతో బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, గుండె ఆగిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం ఎంతవరకు తినాలనో మన అవసరానికి తగ్గట్టుగా తినాలి. ఎంతవరకు మన అవసరం ఉందో ఆస్తి అంతవరకు మనం ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి. మిగతాది మనం పుట్టినప్పుడు ఏం తెచ్చింది ఏం లేదు, పోయేటప్పుడు మనం తీసపోయేది ఏం లేదు. కాబట్టి ఆ రకంగా ఎవరైతే ఆలోచనతో పనిచేస్తారో, ఇలా మన చరిత్రలో చాలామంది చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు 90 ఏళ్ళు, 100 సంవత్సరాలు, తర్వాత 100 సంవత్సరాల పైన
బతికేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇదే, వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ఆ రకంగా ఏంటంటే అలవాట్లు కానీ భావాలు కానీ ఆలోచనలు కానీ వాళ్ళని చేసే వాళ్ళు ఉంటే సాయం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు బాధ్యతగా నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఆ రకంగా సాయం చేసేవాళ్ళు దానం చేసేవాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది ఇట్లనే కంటిన్యూ కావాలని చెప్పేసి రాష్ట్రంలోనే మిర్యాలగూడ లైన్ మిత్రులు అధ్యక్షులు నాయుడు గారు, నాగమణి గారు 34వ అవివాహ వార్షికోత్సవం సందర్భంగా మా కుటుంబ సభ్యుల తరఫున డిస్ట్రిక్ట్ 320 లైన్స్ తరఫున వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారు నిండు నూరేళ్లుగా జీవిస్తూ తన భాగము తన కుటుంబాన్ని చూసుకుంటూ సమాజానికి తన చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్య అతిథి ఈరోజు మన జూలకంటి రంగారెడ్డి గారు, వారికి మొత్తం జిల్లాలో రాష్ట్రంలో తెలియని వారు లేరు. వారు చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాము. వారి ఒక మంచి సేవా తత్పరులు. కమ్యూనిజం అనే భావమే మనందరికీ తెలుసు ఫస్ట్ నుంచి కూడా మనకు. ఎందుకంటే నా కుటుంబం కూడా కమ్యూనిజము, నా బయోడేటాలో కూడా కమ్యూనిజం ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఇలాంటి కూడా మా బయోడేటాలో ఉంటుంది. సో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు యొక్క చేదోడు వారు ఎప్పుడు కూడా ఇలాంటి సహాయ సహకార సంఘాలు కూడా మీరు అందించాలని కోరుతున్నాను. సో నాయుడు గారు, అదేవిధంగా ఇక్కడ మిర్యాలగూడ లయన్స్ క్లబ్ 4 సభ్యులు, అదేవిధంగా మిర్యాలగూడ వనితా డైమండ్, మిర్యాలగూడ భాస్కర, మిర్యాలగూడ తరుణ, మిర్యాలగూడ దివ్యాంగ అందరి సభ్యుల మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. సో లైన్స్ అనగానే మా దగ్గర ఎవరు రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వడు, మోడీ డబ్బులు ఇవ్వడమ్మా. ఇందులో సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ప్రజలకు ఉపయోగించాలి దృక్పథం తప్ప ఏం లేదు. లైన్ అంటే ఒక సింహం. అడవిలో సింహం ఏం చేస్తుంది? ఊరికి జంతువును వేటాడి తనకు ఎంత కావాలో అంతే తింటది, మిగతాది వేరే జంతువు. ఇవి కూడా సింహాలమ్మా, తప్ప వేరే ఏం లేదు. సో రంగారెడ్డి గారు, ఇలాంటి కార్యక్రమం ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ చదివి 210 దేశాలలో చదివి ఎంక్వైరీ చేసి ప్రజలు ఏం ఎదుర్కొంటున్న దాంట్లో ఒక ఆహారం, హంగర్, అన్నం ఎంతో మంది లేక 1 లక్షల మంది 7 లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. ప్రతి 10 నిమిషాలకు చిన్న బాబులు చనిపోతున్నారు. ఇది ఒక టేకప్ చేసాం. పర్యావరణం టేకప్ చేసాం. అదేవిధంగా డయాబెటిక్ని, షుగర్ వ్యాధిని టేకప్ చేసాం. అదేవిధంగా కంటి చూపుని టేకప్ చేసినాం. అదేవిధంగా చిన్నపిల్లల క్యాన్సర్ని టేకప్ చేయడము, యువతలో మార్పు తీసుకురావడం. ప్రపంచం మొత్తము బాగా ఎంక్వైరీ చేసిన తర్వాత 8 గ్లోబల్ కాజెస్ మీద మా లయన్స్ క్లబ్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, భువనగిరి, పాట ఆఫ్ రంగారెడ్డి. తెలంగాణలో 8 జిల్లాలు ఉన్నాయి. సో 8 జిల్లాలు కూడా మన 320 జిల్లా అన్ని రంగాల్లో కూడా మొదటి స్థానంలో ఉంది. అన్ని రంగాల్లో ఒక మెంబర్షిప్లో కానీ క్లబ్లలో కానీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ కూడా 1,18,000 ఒక 15 రోజుల్లో ఇక్కడి నుంచి పంపించడం. అంటే ఆ యొక్క ప్రతి పైసా కూడా మళ్ళీ మనకి తిరిగి వచ్చి ఇలాంటి వ్యాన్స్ కానీ, అతివృష్టి అనావృష్టి కానీ, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా కంటి హాస్పిటల్స్ కానీ, డయాలసిస్ సెంటర్స్, స్కానింగ్ సెంటర్స్కి మళ్ళీ వాపసు వస్తుంటాయి డబ్బులు. సో ఈ యొక్క అంగర్ అనేటువంటి ఉచిత అల్పాహారాన్ని ముఖ్యంగా ఈ సంవత్సరం 2 సంస్థలు 2 ప్లేసులు ఉండే, నల్గొండలో ఇంకొక ప్లేసులు ఉండే. ఈ జూలై నుంచి కూడా సార్ 6,49,000 వరకు, ఈరోజు 6,49,000 మందికి అల్పాహారాన్ని అందించాం. అదేవిధంగా మధ్యాహ్న భోజనం అందించాం, పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించాం. ఇది ఒకటే కాకుండా ప్రతి రంగంలో ముందుకు ఈ యొక్క నల్గొండ జిల్లా అంటే ఈ 320 జిల్లా ముందుకు. అదేవిధంగా మిర్యాలగూడ క్లబ్ కూడా ఈ సంవత్సరం చాలా ఉరుకుతూ పరుగుతూ నాయుడు గారిని ముందుకు తీసుకెళ్తున్నాడు. మిర్యాలగూడ క్లబ్లో ఒక్కటని కాదు, మన ఈ మధ్యన 1100 నుంచి 1200 బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది, 1600 బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 100 మంది పరీక్ష ప్యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కటే కార్యక్రమే కాదు, ప్రతిరోజు కార్యక్రమం. నాయుడు గారు ప్రతిరోజు 2 సార్లన్నా నాతో మాట్లాడతారు ఈ కార్యక్రమాలు. అదేవిధంగా ఇక్కడ భాస్కర క్లబ్ కానీ, తరుణ క్లబ్ కానీ, దివ్యాంగ క్లబ్ కానీ, వనితా డైమండ్ సార్ అన్ని క్లబ్లు సంయుక్తంగా ఇక్కడ ఒక హబ్ లాగా తయారైనది. ఒకటే మా కోరిక, ఇక్కడ ఈ మధ్యకాలంలో ఒక సరైన జిల్లాకు లీడర్ లేదు, జిల్లాకు లీడర్ కూడా ఇక్కడి నుంచి కావాలని కోరుకుంటూ, మిర్యాలగూడ సభలు ఎక్కువ సమయం లేనందువలన దయచేసి ఏమనుకోవద్దు. ప్రతి ఒక్క క్లబ్ కూడా ముందుకున్నారు. వారిద్దరిని చూడండి, ఇక వారు కానీ, ఇక్కడ వెంకటేష్ గారు కానీ, ఇంకా రెడ్డి గారు కానీ, ఈ వయసులో మీరు అన్నారు, అందరూ కూడా రిటైర్ అయిన తర్వాత కూడా చక్కగా వారి యొక్క సేవల్ని అందిస్తున్నారు. అదేవిధంగా వనితా డైమండ్ ఒక లేడీస్ క్లబ్ కూడా ముందుకు చేస్తున్నారు. సో మరొకసారి మీ అన్ని క్లబ్ల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలానే మీ యొక్క సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయుడు గారు, నాగమణి గారు ఈ 34వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి సేవకు ఇంకా పునరంకితం అవుతారని
అంకితానికి ముందుకెళ్లారు. వారి సంపాదనలో సగభాగం సమాజానికి ఖర్చు పెడుతున్నారు. మనందరం కూడా భగవంతుని ఏం కోరుకోవాలంటే నాయుడు బాగా సంపాదించాలని ఆరోగ్యం అదేవిధంగా ఐశ్వర్యం కూడా ముందుకెళ్తే ఆయన ఆరోగ్యంగా ఎంత బాగుంటే అంత ఎక్కువ సంపాదించి సమాజానికి పెడతారు. జనరల్గా ఇలా ఎవరైనా 10% 5% పెడతా అంటారు. కానీ నాయుడు గారు హృదయపూర్వకంగా తన యొక్క సంపాదనలో సగభాగాన్ని సమాజాన్ని ఉపయోగిస్తున్నందుకు మనందరి తరఫున వారిని గట్టిగా తప్పటితో. అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా ఏదో చెయ్యాలి అనేటువంటి భావన కాకుండా ప్రజలకు మనం చేసేది మనస్ఫూర్తిగా షోల కొరకు ఫోటోల కొరకు కాకుండా సమాజాన్ని ఏది అవసరమో అది చేద్దాం. మనం ఏదో రొటీన్గా పలకలు పంచులు బల్బాలు పంచులు గిన్నెలు ప్లేట్లు అరటి పండ్లు కాకుండా సమాజానికి ఎప్పటికప్పుడు మారుతున్న సమాజంలో మార్పుకు అనుగుణంగా ఏది అవసరం ఉంటే అది. ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. 33 పాఠశాలలకు దాదాపుగా 1300 పైన పరీక్షా ప్యాడ్లను పంచుతున్నారు. ఒకటే ఇక్కడంతా మన దగ్గర టీచింగ్ కమ్యూనిటీ ఉన్నారు. వెంకటేశ్వర గారు ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు, భాగ్యలక్ష్మి గారు ఉన్నారు, మురహరి గారు ఉన్నారు, సైదుల్ గారు. పరీక్ష భయం గురించి ఒక 15 నిమిషాలు బాగా ప్రిపేర్ అయ్యి ప్రతి ఆ ప్యాడ్స్ ఇచ్చినప్పుడు పిల్లలు ఒక 10 నిమిషాలు ఒక పర్యావరణం గురించి అదేవిధంగా చైల్డ్హుడ్ క్యాన్సర్ గురించి పరీక్ష భయం మొత్తం కలిపి ఒక 30-35 నిమిషాల్లో చెప్పినట్లయితే కొంత మార్పు కూడా ఉంటుంది. మీరు వాళ్ళు మీ దగ్గర ఉన్న టీచర్స్ తయారు కానీ లేదా నా దగ్గర నుంచి ఒక ట్యూటర్స్ ట్రైనర్స్ కూడా పంపిస్తాను. కార్యక్రమాలు చేసి మరొకసారి మిర్యాలగూడ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. నా కోరిక ఒకటి, ఈ గత 4 సంవత్సరాల నుంచి క్యాన్సర్ వ్యాధితో ఎక్కువ చనిపోతున్నారు, గుండె నొప్పులతో చనిపోతున్నారు. గుండె నొప్పులు మన 18 ఏళ్ళు, 21 ఏళ్ళు, 29 ఏళ్ళు, 39 ఏళ్ళు. క్యాన్సర్ నాకు తెలిసిన నా కుటుంబ సభ్యులలో 37, 39, 41, 43. ఇది నిజంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నాకు దేవాలయం. ఈ రోజు నుంచి మరి మా గవర్నర్ సమక్షంలో నా ధర్మపత్ని మళ్ళీ జన్మంటుంటే ఆమె నా భార్య కావాలని కోరుకుంటూ మీరందరూ ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ రోజు నుంచి నా సంపదలో సగం సంపద ప్రజలకి ఖర్చు పెట్టాలని చెప్పేసి నా ప్రమాణ పూర్తిగా ఈ సాక్షిగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వేదిక సాక్షిగా ఈ అందరి ముగ్గురు కూడా మాట చెప్పను మడవ చెప్పను నా జీవితం ఉన్నంతకాలం కూడా నా సంపదలో సగం ప్రజలకు కూర్చొని చెప్పేసి కూడా ఈ చెప్తున్నాను. నా మ్యారేజ్ డేకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను చేసే కార్యక్రమాలు మీ అందరికి నచ్చితే మీరు కూడా మీ విధానాల్లో ఎక్కడైనా సరే చేయండి. మరి మిర్యాలగూడ పట్టణంలో నియోజకవర్గం టోటల్ గా మరి 133 స్కూళ్ళు ఉన్నాయి. 33 స్కూళ్ళల్లో దాదాపుగా 1350 ప్యాడ్స్ పడుతున్నాయి. ఆ 1300 ప్యాడ్స్ కూడా వీళ్ళందరి సహకారంతో పంచాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా పేరు ధన్యవాదాలు. అల్పహార వితరణ కార్యక్రమం 1058వ రోజు ఈరోజు మన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ బాలమట్టయ్య నాయుడు నాగమణి గారి వివాహోత్సవం 34వ పెళ్లి రోజు. వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే కాలం మహన్ రెడ్డి సన్ ఆఫ్ ప్రవీణ్ రెడ్డి, కాలం ప్రభాకర్ రెడ్డి గారి మనవడు, వారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ అల్పాహార వితరణ కార్యక్రమం 1050 రోజు ప్రభుత్వ హాస్పిటల్ వచ్చే రోగుల సహాయతలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిరంతరంగా సాగాలని కోరుకుంటున్న ఆల్ లయన్స్ క్లబ్ల పెద్దలందరికీ నమస్కారం. లాంగ్ లీవ్ లయన్స్.